హాయ్ అండి, వెల్కమ్ ఆల్. ఈ రోజు క్లాస్ ఓన్లీ డౌట్ సెషన్. ఎందుకంటే కొంతమంది ముందు వెనక జాయిన్ అయి ఉన్నారు. ఆల్మోస్ట్ అందరికీ కూడా డౌట్స్ ఉన్నాయి. సో సింగిల్ గా ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి నాకు అందరూ మెసేజ్ చేస్తున్నారు. సో ఏవైతే డౌట్స్ ఉన్నాయో డైరెక్ట్ గా ల్యాప్టాప్ లో లాగిన్ అయ్యి స్క్రీన్ రెడీగా పెట్టుకొని నాకు చెప్తే ఒక్కొక్కరిని నేను అన్మ్యూట్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఎవరికి డౌట్స్ ఉన్నాయో నాకు చాట్ బాక్స్ లో చెప్పండి. సో విల్ స్టార్ట్ విత్ వన్ బై వన్. పూజా గారు, మీరు ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యారా? Reddy is connecting to audio. She can't hear. Did not connect audio. చూడండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, లేకపోతే మీది ఆడియో రావట్లా. ఓకే, మేఘరాజ్ బ్రదర్, మీరు స్క్రీన్ రెడీయా? సో మీరు స్క్రీన్ షేర్ చేయండి. ఓకే బ్రదర్. డౌట్ ఏంటి మీది? డౌట్ అంటే నేను ఇప్పుడు జస్ట్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేశాను. ఓకే. అండ్ ఇది ల్యాండింగ్ పేజ్. ఇప్పుడు దీన్ని ఓకే, నెక్స్ట్ ఎలా మనం యాడ్స్ లో పంపించాలనేది తెలియదు. గూగుల్ యాడ్స్ అండ్ మీరు అలాగే ఇంకా యూఆర్ఎల్ చెప్పండి. షార్టర్ ఎలా చేయాలో అది ఒకటి. దెన్ ఓకే, మీకు యూఆర్ఎల్ ఫస్ట్ యూఆర్ఎల్ షార్టన్ చేయాలి, అంతేనా? ఆ, వర్డ్ ప్రెస్కి వెళ్ళండి. వర్డ్ ప్రెస్ లాగిన్ అవ్వండి. క్లిక్ ఆన్ ఉమ్, డబ్ల్యూ. ఓకే, పోస్ట్ లోకి వెళ్ళారు కదా. ఇక్కడ అప్పుడు ఏదైతే ఉమ్, పోస్ట్ ఉందో దాని మీద జస్ట్ మౌస్ అలాగా పోస్ట్ మీద తీసుకెళ్ళండి. క్లిక్ చేయొద్దు, జస్ట్ దీని మీద ఉమ్, తీసుకెళ్ళండి. ఉమ్, తీసుకెళ్ళారా? కింద క్విక్ ఎడిట్ ఉంది చూడండి, క్విక్ ఎడిట్. క్విక్ ఎడిట్ ఆ, క్లిక్ చేయండి. ఓకేనా? అక్కడ స్లగ్ ఉంది చూస్తారా, కింద స్లగ్. టైటిల్ కింద స్లగ్ ఉంది కదా, టైటిల్ కిందనే ఓకే ఓకే. ఆ స్లగ్ యూఆర్ఎల్. సో అందులో ఓన్లీ మల్టీవర్స్ ఏ అని ఉంచండి, రిమైనింగ్ అంతా తీసేయండి. ఓకే ఓకే. అప్డేట్ కొట్టండి. అప్డేటా? అప్డేట్. ఓకే. ఒకసారి రిఫ్రెష్ చేయండి పేజ్. మారింది. ఓకే. ఇంకొకటి బ్రదర్, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను కదా. ఇక్కడ ఫస్ట్ సారీ, ఇక్కడ ఇది హోమ్ పేజ్. సో ఇక్కడ ఫోటో పెట్టాలి నేను. అదొకటి రావట్లేదు. ఓకే, డన్. ఎక్కడ ఇదా? ఓకే, డన్. సో ఓకే, వర్డ్ ప్రెస్కి వెళ్ళండి. ఉమ్, వర్డ్ ప్రెస్కి వెళ్ళండి, వెళ్ళారా? ఉమ్, ఈ పోస్ట్ డైరెక్ట్ గా ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేయండి. ఉమ్. ఎడిట్ విత్ ఎలిమెంటర్. పైన సెట్టింగ్స్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సెట్టింగ్స్ ఐకాన్ పైన. మల్టీవర్స్ ఏ పైన అక్కడ కదా, సెంటర్ లో, స్క్రీన్ సెంటర్ లో మల్టీవర్స్ ఏ పక్కనే. ఓకే. క్లిక్ ఆన్ సెట్టింగ్స్. ఇక్కడ ఉమ్. లెఫ్ట్ సైడ్ చూడండి, ఫ్యూచర్డ్ ఇమేజ్ అని ఉంది కదా, ఫ్యూచర్డ్ ఇమేజ్. ఇక్కడ కిందని, లెఫ్ట్ సైడ్ కిందని ఫ్యూచర్డ్ ఇమేజ్ ఉంది కదా. ఉంది. ఎస్, అక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయండి. అక్కడ ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఓకే. ఆటోమేటిక్ ఇమేజ్ వచ్చేస్తుంది. మెయిన్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ఆహా. అప్లోడ్ చేయండి. ఆ. ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ దగ్గర మల్టీవర్స్ ఏ అని టైప్ చేయండి. టెక్స్ట్. మీరు ఇమేజ్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఆల్ టెక్స్ట్ అడిగింది. మళ్ళీ ఒకసారి ఇమేజ్ దగ్గరికి వెళ్ళండి. స్లోగా చేయండి, కంగారు ఎందుకు, నేను స్లోగానే చెప్తున్నాను కదా. ఓకే ఓకే. మళ్ళీ ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి. చేంజ్ ఇమేజ్ కొట్టండి. ఇమేజ్ సెలెక్ట్ చేసారు, చూడండి రైట్ సైడ్ ఆల్ టెక్స్ట్ కనబడిందా? ఇక్కడ మల్టీవర్స్ ఏ. మల్టీవర్స్ ఏ. అది పెట్టడం ఓకేనా? వల్ల ఏంటి మనకి? కింద చూడండి, క్యాప్షన్ డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్ లో టైటిల్ నేమ్ పెట్టండి. మీరు పోస్ట్ కి ఏదైతే టైటిల్ పెట్టారో ఆ టైటిల్ నేమ్ ఇక్కడ పెట్టండి. ఇదా? కొత్త ట్యాబ్కి వెళ్ళండి. ఎస్, అది కాపీ చేయండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. ఓకే. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి. ఆ డిస్క్రిప్షన్ దగ్గర పేస్ట్ చేశారు కదా. ఉమ్,
ఓకేనా, డన్ అంతే. సెలెక్ట్ కొట్టేయండి, ఇంకేం అవసరం లేదు. ఓకే ఓకే. అంటే కింద ఆల్ డైరెక్ట్ టెక్స్ట్ దగ్గర మనం ప్రొడక్ట్ నేమ్ పెట్టాలా? ఎస్, ఎస్. మిగతా డిస్క్రిప్షన్ ఏమో ఫస్ట్ మన టైటిల్ ఏదైతే ఉంటుందో అది. ఎస్, డిస్క్రిప్షన్ లో కానీ ఓకే రైట్. క్యాప్షన్ లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు ఒకటి అక్కడ రైట్ రైట్ ఆప్షన్స్ రైట్. ఏమున్నాయి, ఇప్పుడు ఇది మన ఓనే కదా, అది మీ ఓనే కదా. ఒక్కొక్క ఆప్షన్ టెస్ట్ చేయండి, ఖాళీగా ఉన్న టైంలో ఏముంది, తెలుస్తుంది ఓకే కదా. రైట్ రైట్ రైట్. దాన్ని సెలెక్ట్ కొట్టండి. సెలెక్ట్. ఓకే. ఇప్పుడు ఒకసారి పబ్లిష్ కొట్టండి. పబ్లిష్. ఇక్కడ అగో పైన రైట్ సైడ్ పబ్లిష్ ఉంది కదా. ఆ, పబ్లిష్ చేసిన తర్వాత ఒకసారి కొత్త ట్యాబ్కి వెళ్ళి అది ఓపెన్ చేయండి పేజ్. వచ్చింది వచ్చింది. రిఫ్రెష్ చేయండి, ఓకేనా, రైట్ డన్. రైట్ రైట్. బ్రదర్ ఇంకొకటి, నాకు ఇక్కడ హోమ్ మామూలుగా మీరు ఇక్కడ హోమ్ పేజ్ పెట్టలేదు, నాకు ఇక్కడ హోమ్ అబౌట్ అస్ పక్కన హోమ్ పేజ్ బటన్ పెట్టుకోవచ్చా మేము మామూలుగా? పెట్టుకోవచ్చు, కొత్త పేజ్ క్రియేట్ చేస్తే వచ్చేస్తుంది అక్కడ. రైట్ రైట్. అండ్ మామూలుగా ఈ హోమ్ పేజ్ లోనేమో మన అంటే జస్ట్ అబౌట్ అస్ అంటే మన గురించి ఇన్ఫర్మేషన్, అండ్ హోమ్ ఉమ్, పేజ్ లోకి వెళ్ళిన తర్వాత ఈ ఏదైతే మనం ప్రమోట్ చేస్తున్నామో అవి అలా పెట్టుకోవచ్చా? అర్థం కాల హోమ్ పేజ్ లో. హోమ్ పేజ్ మనం ఇలా హోమ్ పేజ్ కి వెళ్తాం కదా, హోమ్ పేజ్ కి వెళ్ళంగానే జస్ట్ అబౌట్ సెక్షన్ అన్నమాట, అంటే మనం ఏంటి వెబ్సైట్ దేని గురించి అనేది. ఇప్పుడు ఆల్రెడీ అండ్ మీరు హోమ్, చెప్తాను ఒక్క నిమిషం, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఆల్రెడీ ఇప్పుడు హోమ్ పేజ్ లోనే ఉన్నారు. అవును. ఇక్కడ మీరు ఎన్ని పోస్టులు పెడితే అన్ని పోస్టులు, పోస్ట్ బై పోస్ట్ కింద వస్తుంది. ఇదే హోమ్ పేజ్, మీకు ఇంకా హోమ్ పేజ్ ఏంటి. మ్మ్. అంటే నాకు అలా కాకుండా నాకు మామూలుగా ఒక హోమ్ పేజ్ లో జస్ట్ ఈ వెబ్సైట్ తాలూకా డీటెయిల్స్ ఉండాలి, ఓకే. పోస్ట్ లోకి వెళ్తే వేరేగా పోస్ట్ అని ఉండాలి, అందులో ఇవన్నీ రావాలన్నమాట. అలా అది కావాలంటే అలా డిఫాల్ట్ చేసుకోవచ్చా? వేరే థీమ్ వాడాలి. గూగుల్ యాడ్స్ కి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో ఈ థీమ్ యాక్సెప్టబుల్ అనమాట. అంటే ఇక్కడ మ్యాటర్ అచ్చా ఏంటంటే, అచ్చా, ఇది రేపు నెంబర్ ఆఫ్ ఉంచమంటారా? మనకి మనం మెనీ వేరియేషన్స్ లో మనం వెబ్సైట్ చేయొచ్చు. కానీ ఇక్కడ సైట్ చేయడం ఆ. కంటెంట్ రైటింగ్ కాదు. సైట్ చేసిన తర్వాత దాన్ని గూగుల్ మ్మ్. యాడ్స్ వాడు, ఫేస్బుక్ యాడ్ వాడు అప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, అవును. ఇదే సైట్ లో మీరు బిట్ కాయిన్ ప్రమోట్ చేస్తే గూగుల్ యాడ్ వాడు రిజెక్ట్ చేస్తాడు, అర్థమైందా. మ్మ్. సో డిపెండ్స్ ఆన్ యాడ్ ఓకే బట్టి మనం చేస్తాం. ఓకేనా, మీ డౌట్ ఓకే. క్లియరా. అది ఇదే, ఈ ఫార్మాటే ఉంచేద్దాం. ఎస్. ఫ్యూచర్ లో ఇంకా మనం ఇంకా ఓకే చాలా బ్రదర్. డొమైన్స్ తీస్తాం, ఇంకా చాలా ఉంది ముందు ముందు, కంగారు పడకండి. ఓకేనా, డన్. ఓకే, ఓకే నెక్స్ట్ భయ్యా, డౌట్. ఓకే రైట్. ఇప్పటి వరకు అయితే క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా యాడ్స్ లోకి వెళ్ళాలి, అది నెక్స్ట్ అది ఇంకా క్లాస్ లో. అది నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ స్క్రీన్. నెక్స్ట్ డౌట్ ఎవరికి, ఎవరు పెట్టారు మెసేజ్. నెక్స్ట్ డౌట్ ఎవరికో చెప్తే నేను మెసేజింగ్ పెడతాను. ఇంకెవరికి డౌట్స్ లేవా. హలో. చెప్పు హరీష్. నేను అదే గూగుల్ యాడ్స్ మనం క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం కదా. స్క్రీన్ షేర్ చేయి. ఒక నిమిషం. హలో. ఒక నిమిషం హరీష్, ఒక నిమిషం, ఎవరిది డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పు హరీష్. ఇది క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన ఎన్ని రోజులకి మనకి క్యాంపెయిన్ సో క్యాంపెయిన్ ఓవర్ క్లిక్ చేసావు కదా అక్కడ, అది క్లోజ్ చేయి ఫస్ట్. యాడ్ బిజినెస్ లోగో అవన్నీ ఉన్నాయి కదా, అది ఇంటూ క్లిక్ చేయి, రైట్ సైడ్ పైన. ఎస్, అది ఇంటూ క్లిక్ చేయి. క్లిక్ చేయి హరీష్, అది ఎక్కడ? పైన చూడు, యాడ్ బిజినెస్ లోగో టు యువర్ అకౌంట్ నోటిఫికేషన్ కింద ఉంది కదా, అక్కడ ఇంటూ ఆహా, క్లిక్ చేయి. ఓకే. ఓకే, ఇక్కడ సెలెక్ట్ క్యాంపెయిన్ క్లిక్ చేయి ఫస్ట్.
కిడ్స్ టైల్ ఏ క్లిక్ చేయి. ఓకే, కిందకి రా. ఓకే, క్యాంపెయిన్ హ్యాస్ నథింగ్ టు ఆప్టిమైజ్ యువర్ న్యూ బిజ్. ఓకే, డన్. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ లో క్యాంపెయిన్స్ ఉంది కదా, లెఫ్ట్ లో క్యాంపెయిన్స్ క్లిక్ చేయి. క్యాంపెయిన్స్ కింద మళ్ళీ క్యాంపెయిన్స్ ఉంది కదా, దాని కింద చూడు క్యాంపెయిన్స్. మళ్ళీ క్యాంపెయిన్స్ క్లిక్ చేయి. కిందకి రా ఒకసారి. ఆప్టిమైజేషన్ స్కోర్ 97 ఉంది. అవుతుంది కదా, పైకి వెళ్ళి ఒకసారి. ఓకే. ఒకసారి మళ్ళీ సెలెక్ట్ క్యాంపెయిన్ క్లిక్ చేయి. పైన పైన సెలెక్ట్ క్యాంపెయిన్ కిడ్స్ టైల్ ఏ క్లిక్ చేయి. సెలెక్ట్ యాడ్ గ్రూప్, వ్యూ వన్ యాడ్ గ్రూప్ ఇన్ దిస్ క్యాంపెయిన్. అది క్లిక్ చేయి. డన్. కిందకి రా. అవుతుంది. అంటే బిడ్ స్ట్రాటజీ, దీని ఏం ఓకే. కెలక్కు. ఓకేనా, అవుతుంది, ఓకే. కంగారు పడకు. మోస్ట్లీ ఈరోజు స్టార్ట్ అవుతుంది క్యాంపెయిన్, ఆల్రెడీ లైవ్ లో ఉంది. ఓకేనా. ఓకే. ఉమ్, ఒక్క నిమిషం చేస్తా, స్క్రీన్ షేర్ చేస్తా. ఓకే, మామూలుగా ఒక 3 days పడుతుందా అవి అన్ని అప్డేట్ మోస్ట్లీ మన అవడానికి? క్యాంపెయిన్ ఎన్ని డేస్ పెట్టాం హరీష్? 24 to 48 hours పడుతుంది. నీది యాక్చువల్ ఒక ఓకే. అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ ఇష్యూ ఉంది కదా, నీది కొంచెం రివ్యూ చేస్తాడు వాడు. ఓకే. ఓకేనా. ఓకే. ఉమ్, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాను. ఓకే, హరీష్ దయింది. నెక్స్ట్ ఇది ఎవరిది? యా, యా, అజీమ్ని. అజీమా, చెప్పు అజీమ్. అది నిన్న పంపించాను కదా, అది ల్యాండింగ్ పేజ్. అవును, దాంట్లో వీడియో అప్లోడ్ చేస్తే అది అప్లోడ్ అవ్వలేదు. ల్యాండింగ్ పేజ్ లోనా? ఆ, ఓకే, నాకు ఒకసారి స్క్రీన్ షేర్ చేయి. ఓకే. ఓకే, నా స్క్రీన్ షేర్ అయింది. షేర్ అవుతుంది. ఎక్కడ అవ్వట్లేదు వీడియో? యాక్చువల్గా ఇది మనం క్రియేట్ చేసినవి. ఓకే, దీంట్లో ఇక్కడ వీడియో పెట్టాను నేను. సో ఇప్పుడు ఇది వెబ్సైట్. ఇదేనా వీడియో? వీడియో లింక్ ఇది జేవీ పేజ్ ఉంది కదా, ఇక్కడ నుంచి కాపీ చేసే డెమో ఇది. ఒక్క నిమిషం. కాపీ కదా, కింద బటన్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేయ. దేనిది ఇది? కిడ్ స్టైల్ కిడ్ స్టైల్ దా? ఆ, కిడ్ స్టైల్ దాంట్లో చాలా మందికి వీడియో. హరీష్, నువ్వు కిడ్ స్టైల్ దాంట్లో వీడియో పెట్టావా? అక్కడ సోర్స్ మార్చు. మార్చాను. ఆ, పెట్టాను. ఎక్కడ వీడియో అది నువ్వు పెట్టింది? దాంట్లో ఒక్క నిమిషం. కిడ్ స్టైల్ దాంట్లో చూడు, కిందకి ఒకసారి రామ్మా. డెమో వీడియో, సేల్స్ వీడియో. డెమో వీడియో తీసుకున్నాను. ఒక్క నిమిషం లైన్ లో హరీష్ నుంచి చూస్తున్నాను. ఒక్క నిమిషం. ఎక్స్క్లూజివ్ బోనస్, రివ్యూ యాక్సెస్. ఓకే, ఒకసారి లైన్ లో ఉన్నాం అజీమ్, లైన్ లో ఉన్నాం, నేను చెప్తాను. ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాం. నేను డౌన్లోడ్ చేసి అది యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. ఇవి నువ్వు ఈ 4 వీడియోస్ పెట్టావు కదా నువ్వు చిన్నవి? ఆ, అవి డౌన్లోడ్ చేసి ఓకే, డన్, నో ఇష్యూ, అది నేను చెప్తాను. డ్రైవ్ లో వేసుకుని అప్పుడు చేయాలి. అదే. అజీమ్, యా. ఎప్పుడైనా ఈ కస్టమ్ యూఆర్ఎల్ ఓపెన్ అయిపోయింది అనుకో, యూట్యూబ్ లో దానికి సంబంధించిన వీడియో కిడ్ స్టైల్ ఏ రివ్యూ అనేది. ఓకేనా, ఆ లింక్ తీసి డైరెక్ట్ గా ఇక్కడ వీడియో సోర్స్ యూట్యూబ్ పెట్టి చేసే. ఓకే. ఓకేనా, యా. యూట్యూబ్ ఇది లోకి వెళ్ళి చెప్తాను. యూట్యూబ్ లోకి వెళ్ళి నేను చెప్తాను. ఇంకో డౌట్ ఏంటంటే, ఉమ్. ఇప్పుడు నేను ఇది రివ్యూ.com ఉంది కదా, రివ్యూస్ సేమ్ అదే టెంప్లెట్ యూస్ చేశాను ఇది మొత్తం.
సో ఓకే, అలా యూజ్ చేయొచ్చా? మళ్ళీ ఏమైనా కాపీ రైట్స్ ఉంటుంది? చేసుకోవచ్చు నో ఇష్యూ. అండ్ కాపీ రైట్ ఇంకోటి ఇష్యూ ఎప్పుడు వస్తుంది అంటే నీ సైట్ ఫుల్ గా ఫేమస్ అయినప్పుడు వస్తుంది. యాజ్ ఆఫ్ నో రాడు. ఇప్పుడు ఇక్కడ రెండోది ఏంటంటే నుంచి అఫీషియల్ సైట్ ఉంది కదా, అఫీషియల్ సైట్ దగ్గర నీ ఎఫిలియేట్ లింక్ పేస్ట్ చేయాలి. చేసావా? చేశాను. ఓకే ఓకే, డన్ డన్. ఓకే, కానీ అక్కడ కిడ్స్ టైల్ ఏ పెట్టావు? దీనికి పెట్టలేదు. దానికి పెట్టాలి. ఉమ్, అవన్నీ కాదు, అఫీషియల్ వెబ్సైట్ దగ్గర కూడా నీ ఎఫిలియేట్ లింక్ పెట్టాలి. ఒకసారి పైకి వెళ్ళి చెప్తాను. కాపీస్. కాపీ చేసుకో. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ దగ్గర ఆ సైట్ మెన్షన్ చేయకూడదు నువ్వు. క్లిక్ హీర్ అని పెట్టు. అక్కడ క్లిక్ హీర్ అని టైప్ చేసి ఆ క్లిక్ హీర్ కి నీ ఎఫిలియేట్ లింక్ పెట్టు. లేదు 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 లేదు, బ్రదర్, అఫీషియల్ సైట్ అని హెడ్డింగ్ ఉంచు. ఇక్కడ ఓకే. www.kidsstyle ఏ పెట్టావు కదా, అది ఎడిట్ చేయి. అక్కడ క్లిక్ హీర్ అని పెట్టు. ఎడిట్ అది కాదు అజిమ్. ఉమ్, అక్కడ www.kidsstyle అని ఉంది కదా, దాన్ని మొత్తం తీసేయి. అక్కడ క్లిక్ హీర్ అని పెట్టు. ఓకే. క్లిక్ హీర్ అని ఒక టెక్స్ట్ పెట్టు. ఆ వెబ్సైట్ లింక్ తీసేయండి. అక్కడ కాదమ్మా జీము. కిందని హెచ్టిటిపిఎస్ అఫీషియల్ సైట్ అని యూఆర్ఎల్ పెట్టావా నువ్వు? హెచ్టిటిపి హెచ్టిటిపి అదంతా ఎడిట్ చేయి. బ్యాక్ బటన్ నొక్కు. అక్కడ ఎస్, అక్కడ క్లిక్ హియర్ అని టైప్ చేయి. క్లిక్ హియర్ అని టైప్ చేయి. ఎస్, ఇప్పుడు దానికి ఆ క్లిక్ హియర్ టెక్స్ట్ సెలెక్ట్ చేసి నీ ఎఫిలియేట్ లింక్ పెట్టి అక్కడ బ్యాక్ ఎండ్ లో. ఎస్, నీ నాకు ఆ ఎఫిలియేట్ నెంబర్ లింక్ కాపీ మెసేజ్ పేస్ట్ కాలేదు. చేసి లింక్ కాపీ కాలేదు. నేను కాపీ చేసి పెట్టాను. కాపీ వాట్సాప్ చేసి చేయాలి. పెట్టు. ఓకే. ఇంకా నెక్స్ట్ డౌట్ అడుగు. నెక్స్ట్ ఇప్పుడు దీని ఫార్మాట్ నేను చేంజ్ చేసుకోవాలంటే అయినా నేను కాదు అజయ్, నేను ఫార్మేట్ ఇచ్చాను. నా ఫార్మేట్ చేయొచ్చు కదా, నీకు ప్రయోగం ఎందుకు? ట్రైల్ చేస్తున్నాను ప్రాక్టీస్ కోసం అని చెప్పి. అవును, చెయ్యి, తప్పలేదు. ఫస్ట్ నేను చెప్పింది చేసేసి తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు కదా, బెస్ట్ కదా. ఓకే. అప్పుడు నీకు ఇష్యూ రాదు కదా. ఎవరు మ్యూట్ చేసేస్తాను ఎవరని. హరీష్. ఓకే, మ్యూట్ అయింది. నేను ఇచ్చిన టెంప్లెట్ ఫస్ట్ ఒక పోస్ట్ పెట్టి తర్వాత నెక్స్ట్ పోస్ట్ లో నువ్వు ప్రాక్టీస్ చేయి, తప్పే ఉంది. ఓకే. నువ్వు ఏదైతే మెయిన్ ఉందో దాని మీద ప్రాక్టీస్ చేస్తే యూజే ఉంది, డబ్బులు పోతాయి. అర్థమైందా? దాని ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అందులో? యాక్చువల్గా ఇప్పుడు మన ఈ ఒక్క ల్యాండింగ్ పేజ్ లో 20-30 పేజెస్ ఉన్నాయి. అన్ని పేజెస్ మ్యాండేటరీగా పెట్టాలా లేదంటే ఓన్లీ ఎనఫ్ ఒక 5-8 అవసరం లేదమ్మా. బోనస్లు మహా అయితే 10 to 15 పెట్టు అంతే. ఓకే. సతీష్ గారు మీ స్క్రీన్ షేర్ చేస్తారా? నేను చెప్తున్నాను ఒకసారి. పైన ఓవర్ వ్యూ ఉంది కదా, నేను ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఈ సిస్టమ్ ఆడియో నేను మ్యూట్ చేస్తాను. డైరెక్ట్ ఫోన్ లో మీకు వినిపిస్తుంది కదా ఎలాగో. ఓకే, డన్. ఓవర్ వ్యూ క్లిక్ చేయండి. ఆల్రెడీగా ఇంప్రెషన్స్ పడ్డాయి. క్లిక్స్ 0, ఇంప్రెషన్స్ పడ్డాయి. ఓకే, డన్. కిందకి రండి ఒకసారి. కిందకి రండి. మీకు చెప్పడం మర్చిపోయింది, ఈ ప్రాంప్టర్ ఐక్యూ ఈ ప్రొడక్ట్ ఇష్యూ ఉందండి. ఇది ప్రజెంట్ రన్ అవుతుంది. ఇది వేరే ప్రొడక్ట్ మీద ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం అంతేనండి. ఒక్క నిమిషం ముందు ఇక్కడ లెఫ్ట్ లో మీకు క్యాంపెయిన్స్ కనిపిస్తుంది కదా. ఎస్, ఆ క్యాంపెయిన్స్ క్లిక్ చేయండి. కిందకి రండి ఒకసారి. బిట్ స్ట్రాటజీ లెర్నింగ్, అలా రైట్ సైడ్ తిప్పండి ఒకసారి ఆ కర్సర్. ఎస్, ఓకే ఓకే, డన్. ప్రజెంట్ అయితే ప్రాంప్టర్ ఐక్యూ ఇష్యూ ఉందండి ఆ యొక్క ప్రొడక్ట్. ఓకే, ఒకసారి పైకి వెళ్ళండి. ఒకసారి పైకి. అది మీరు ఎక్కడో రాంగ్ పెట్టుంటారు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆ ప్రాంప్టర్ ఐక్యూ ఉంది కదా, ప్రాంప్టర్ ఐక్యూ గ్రీన్ కలర్ లో ఉంది కదా, దాని పక్కన సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేయండి. ఎస్,
మార్కెటింగ్ ఆబ్జెక్టివ్ సేల్స్ పెట్టారు. క్యాంప్ కన్వర్షన్ గోల్స్ పర్చేజ్ పెట్టారు. కిందకి రండి, ఇంకా కిందకి, ఇంకా కిందకి. ఒక్క నిమిషం అక్కడ ఆగండి, అక్కడ ఆగండి ఒకసారి. లొకేషన్ యునైటెడ్ స్టేట్స్, బ్రాడ్ మ్యాచ్ ఈజ్ ఆఫ్, క్యాంపెయిన్ యూఆర్ఎల్ పెట్టారు, పేజ్ ఫీడ్ ఐపీ ఎక్స్క్లూజన్ పెట్టారు. కిందకి రండి ఇంకా. ఓకే డన్, అంతే. క్యాంపెయిన్ ఎంత పర్ఫెక్ట్ అంటే ప్రొడక్ట్ ఇష్యూ. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఒక 4-5 డేస్ కనుక మనకి క్యాంపెయిన్ రన్ అవ్వకపోతే వెంటనే క్యాంపెయిన్ డిలీట్ చేసి కొత్త క్యాంపెయిన్ పెట్టాలండి, లేకపోతే అమౌంట్ కట్ అయిపోద్ది. ఇప్పుడు ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి లెఫ్ట్ లో బిల్లింగ్ కనిపిస్తుంది కదా, కింద నుంచి పైకి అడ్మిన్ పైన బిల్లింగ్, బిల్లింగ్ క్లిక్ చేయండి. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి ఎంత యాడ్ చేశారు మీరు. మీరు ఎప్పుడైనా క్యాంపెయిన్ యాడ్ చేసినప్పుడు 2500 లోడ్ చేయాలి. మీరు బడ్జెట్ పెట్టి మినిమం 5 డేస్ క్యాంపెయిన్ రన్ చేయాలి. దానివల్ల కూడా అవ్వదు. ఓకేనండి. ఇప్పుడు చెప్తానండి చూడండి. అదేదో మీకు క్యాంపెయిన్ రన్ అవ్వలేదు. ఇప్పుడు 1000 ఉంది కదా, దీంట్లోనే ఇంకొక 1500 యాడ్ చేయండి. 2500 పెట్టి క్యాంపెయిన్ ఏం టచ్ చేయకుండా 2500 టోటల్ లోడ్ అయిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేసి రేపు నైట్ దాకా వదిలేయండి. అప్పటికి క్యాంపెయిన్ రన్ అవ్వకపోతే కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగని, హెల్ప్ చేస్తాను. ఓకేనా. ఎప్పుడు కూడా క్యాంపెయిన్ అంటే నేను చూడలేదు మరి. యాజ్ ఆఫ్ నో సెట్టింగ్స్ అయితే అన్ని బాగానే ఉన్నాయి. మీరు నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే, మీరు క్యాంపెయిన్ రేపు రేపు కనెక్ట్ చేద్దాం. రేపు ఒకవేళ ఈ క్యాంపెయిన్ రన్ అవ్వకపోతే నేను లైవ్ కనెక్ట్ అవుతాను, అప్పుడు క్యాంపెయిన్ పెడదాం. ఓకేనా. ఓకేనండి. అది సింపుల్ గా కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేసేయండి. ప్రాంప్ట్ ట్రైక్ అయితే అవ్వదు, యాప్ ప్రెసెంట్ ఇష్యూ ఉంది. తీసేయండి, డిలీట్ చేసేయండి. క్యాంపెయిన్ డిలీట్ చేసేసి మీకు వారియర్ ప్లస్ లో నెక్స్ట్ ప్రొడక్ట్స్ వచ్చాయా. మల్టీవర్స్ ఏ ఉంది కదా, మల్టీవర్స్ ఏ కూడా ఆల్రెడీ 3000 ప్లస్ అయిపోయి వేరేది ఏదైనా ట్రై చేయండి. ఓకేనా. కొత్తది మీకు ఒకటి చూడండి. అంటే అందరికి వినిపిస్తుంది ఆడియో. అదే చెప్తున్నాను, ఆడియో అందరికి వినిపిస్తుంది కదా. అందరూ ఒకే ప్రొడక్ట్ కాదు, అవసరమైతే 1 మంత్ బ్యాక్ వెళ్ళండి, ప్రొడక్ట్ చూస్ చేసుకోండి. లేకపోతే రీసెంట్లీ 250 ప్లస్ వచ్చిన ప్రొడక్ట్స్ పెట్టండి, లేకపోతే మంచైలోకి వెళ్ళి ప్రొడక్ట్స్ పెట్టండి. ఓకే, మీ స్క్రీన్ ఆపండి. నెక్స్ట్ పర్సన్ కనెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ పర్సన్. కృష్ణ గారు, మీరు ఏదో డౌట్ అడిగారు, మీరు స్క్రీన్ పెట్టుకున్నారా. మీ డౌట్ చెప్పండి. కృష్ణ గారు. హరీష్ అయిపోయింది. కృష్ణ గారు మీకే. ఓకే, నెక్స్ట్ డౌట్ ఎవరికి. అపర్ణ గారు, మీకు ఏ డౌట్ లేదా. ఉంది సార్. కనెక్ట్ చేయండి స్క్రీన్. ఓకే. ఇప్పుడు మీరిచ్చిన టెంప్లెట్ ప్రకారము వేరేవి చేస్తుంటే ఈ నంబర్స్ ఉన్నాయి కదా, ఇవి 10+, 20+, అవన్నీ ప్రతిదానికి అలాగే వస్తున్నాయి. ఒక్క నిమిషం. ఒక నిమిషం స్క్రీన్ చూస్తున్నాను. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి. ఆ, మీరు మల్టీవర్స్ ఏ ఇచ్చారు కదా, నేను దాని అవునన్నా. ప్రకారము ఇది చేశాను, ఏఐ ఓకే. స్టోర్ ఫార్చ్యూన్. ఓకే. అయితే ఇది మీరు వేరేది కంటెంట్ ప్లీజ్ రీరైట్, డోంట్ చేంజ్ ఫార్మాట్ అండ్ అలైన్మెంట్ అన్నారు కదా, అవును. సేమ్ అట్లానే ప్రాంప్ట్ వేస్తే ఈ 10, ఆ, 20 దానికి ఎలా ఉన్నాయో దీనికి కూడా ఉమ్, సేమ్ ఇవే వస్తున్నాయి. బట్ ద థింగ్ ఈస్ ఏఐ స్టోర్ ఫార్చ్యూన్ అనేది ఇక్కడ మాత్రం చేంజ్ అవుతుంది. ఉమ్. అట్లా ఇంకా అంటే నంబర్స్ ఒకటి చేంజ్ కావట్లేదు నాకు నేను అదొక. నో ఇష్యూ, నేను చెప్తాను చూడండి. ఓకే. ఇప్పుడు కాంపిటీటర్ సైట్ లో ఉన్న డేటాను కాపీ చేయండి, సింపుల్. ఆహా, ఓకే. ప్రతిసారి చాట్ జీపీటీని నమ్ముకోవాల్సిన అవసరం లేదు కదా, కాంపిటీటర్ సైట్ కూడా ఉంది కదా. ఆహా, ఓకే. ఓకే. కాంపిటీటర్ సైట్ లో డేటా కాపీ చేయండి. ఓకే. చాలు. ఇంకొకటి, ఉమ్,
ఈ స్కిల్ అండ్ నిషే ఇది మనము వేరే ఏమైనా చేంజ్ చేయాలా? లేకపోతే ఇవి ఇలానే చేంజ్ చే ఉంచేయచ్చా? స్కిల్ అంటే ప్రొడక్ట్ బట్టి స్కిల్స్ పెట్టుకోండి. ఎడ్యుకేషనా లేకపోతే దేనికి సంబంధించింది అనేది? అది ఎలా? ఎడ్యుకేషన్ సంబంధించిందా, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిందా? మీకు ఓకే. ఇక్కడ ఏంటంటే అండి, హుహు. చాట్ జీపీటీ అనేది ఇమీడియట్ సొల్యూషన్. అది చాట్ అవును. జీపీటీలో కొంచెం డేటా తీసుకోవాలి, కాంపిటేటర్ సైట్ హ్మ్. లో కూడా కొంచెం డేటా తీసుకోవాలి. అంటే నేను చూసాను కాంపిటీటివ్ సైట్‌లో ఈ స్కిల్ గురించి కానీ, నిషే గురించి కానీ ఏం లేదు ఇన్ఫర్మేషన్. అప్పుడు అప్పుడు మీరు ఏం సో, సంబంధించి ఏ ప్రొడక్ట్ ఇది చెప్తాను చూడండి. ఏ ప్రొడక్ట్ ఇది? ఏ స్టోర్ ఇది ఫార్చ్యూన్ కదా? ఇది దేనికి సంబంధించింది ఇది? ఏఐ. బిజినెస్ సంబంధించింది కదా? ఓకే. హుహు. నీచ్ అంటే దీని మీద మనీ సంపాదించిందే కదా ఏ స్టోర్. మేక్ అవును. మనీ ఎంఎంఓ అని పెట్టండి నీచ్. ఓకే. అది ఆహ్, కిడ్స్ టైల్ ఏఐ ఉంది కదండీ! దానికేమొస్తుంది మరి? సేమ్ అది కూడా ఎంఎంఓనే. ఓకే. హుహు. ఇంకా అంతే అండి డౌట్స్. ఇంక మీరు ఈవినింగ్ అడిగింది నాకు తర్వాత డౌన్‌లోడ్ అయ్యింది. ఓకే. రేపు చేస్తాను ల్యాండింగ్ పేజ్. అలాగేనండి. మీరు ఓకే. ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకుంటే ఓకే. ఫస్ట్ క్లిక్ బ్యాంక్ పెయిడ్ వే చెప్పి తర్వాత క్లిక్ బ్యాంక్ ఆర్గానిక్ వే కూడా చెప్తాను నేను. సరే అండి. ఓకే. ఓకేనా? సో ఓకే. ఫస్ట్ పెయిడ్ వేలో తీసుకెళ్తాను, తర్వాత ఆర్గానిక్ కంప్లీట్ గా అన్ని బోత్ దాంట్లో కూడా మీకు ఎర్నింగ్ ఉంటది. టెన్షన్ పడకండి. సరే అండి. ఓకే. ఓకేనా? హ్మ్. థ్యాంక్ యూ అండి. ఓకేనండి. నెక్స్ట్ నెక్స్ట్ కృష్ణ గారు, మీరు స్క్రీన్ కనెక్ట్ చేస్తారా? ఏదో డౌట్ అన్నారు. అపర్ణ గారు, మీరు స్క్రీన్ ఆపేయండి. నెక్స్ట్ ఈ పూజ గారు లెఫ్ట్ అయిపోయారు. ఈవిడ ఏమైంది ఆవిడకి? నిమిషం. నా చిన్న డౌట్. ఎవరు మాట్లాడేది? నేను మేఘరాజ్. చెప్పండి బ్రదర్. ఇది ఇప్పుడు చెప్పారు కదా మీరు, మ్యాటర్ అంటే మనం వెబ్సైట్ లో పెట్టే మ్యాటర్ అంతా మనం కాంపిటీటర్ వెబ్సైట్ నుంచి తీసుకోవాలని మ్యాటర్ మనకి. అంతా కాదు, ఫ్యూ. ఆ, ఒకవేళ మ్యాటర్ అంతా మీరు కాపీ చేయాలంటే 2-3 సైట్స్ లో కాపీ చేసి నోట్ ప్యాడ్ లో పెట్టి మిక్స్ చేసుకోండి డేటా. అంటే కాంపిటీటర్ వెబ్సైట్ నుంచి తీసుకుని మళ్ళీ దాన్ని రీరైట్ చేయడానికి చాట్ జీపీటీ వాడొచ్చు కదా? ఎస్, ఎగ్జాక్ట్. ఓకే, ఓకే. అంటే మనకి టూ వేస్ ఉన్నాయి, అయితే కాంపిటీటర్ వెబ్సైట్ లేదా మనకి దొరికిన ఇన్ఫర్మేషన్ ని మళ్ళీ రీరైట్ చేసి డైరెక్ట్ పెట్టచ్చు. చాట్ జీపీటీ నుంచి డేటా తీసుకొని పేస్ట్ చేయండి. ఒకవేళ డేటా ఇన్అప్రోప్రియేట్ ఓకే. అంటే కాంపిటేటర్ తీసుకొని రీరైట్ చేయండి. సింపుల్. ఆ, అంటే జేవీ పేజ్ లో అయితే మ్యాటర్ ఇవ్వడా మనకి? జేవీ పేజ్ లో కూడా మ్యాటర్ ఉంది కదా. జేవీ పేజ్ లో అఫిలియేట్ పేజ్ అని ఉందా? స్వైప్స్. స్వైప్స్ కదా, అఫిలియేట్ పేజ్. డైరెక్ట్ గా సేల్స్ పేజ్ కాకుండా అఫిలియేట్ పేజ్ ఉంది కదా. అఫిలియేట్ పేజ్ లో ఓకే, ఓకే. మొత్తం ఒక్క టెక్స్ట్, నిమిషం, హెడ్డింగ్స్ అన్ని ఉంటాయి. ఒక్క నిమిషం. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. షేర్ చేయండి. ఆ, ఇది ఒకటి జేవీ పేజ్, ఇంకా ఇంకా వారియర్ స్క్రీన్ అఫిలియేట్ అని ఉంది. ఓకే. ఇది జేవీ డాక్ అండి, డాక్ కాదు. జేవీ పేజ్కి వెళ్ళమంటున్నాను నేను. ఒకసారి వారియర్ ప్లస్ లోకి వెళ్ళండి చెప్తాను. ఆ, వారియర్ ప్లస్ దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళారు కదా. ఆ జేవీ పేజ్ క్లిక్ చేయండి. ఆ, ఎస్. ఇది ఈ సైట్ లో లోడ్ అవుతుంది. డైరెక్ట్ గా డాక్యుమెంట్ పెట్టేసాడు మనడు. కొందరు డాక్యుమెంట్ కాకుండా కొంచెం వేరే సైట్ కనెక్ట్ చేస్తారు. ఆ సైట్ లో ఉంటది డేటా. ఇందులో కూడా ఉంటది, మీరు చూడండి. ఇందులో కూడా ఉంటది, ఈ ఆ, డాక్యుమెంట్ లో కూడా ఉంటది డేటా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో ఉంది కదా డేటా. ఈ డేటా అంతా యూస్ చేయొచ్చు. ఓటీఓస్ కోసం ఉంది, డౌన్ సెల్ ఓటీఓ ఉంది, ఈమెయిల్ స్వైప్స్ ఇచ్చాడు, ఇంకా ఉమ్, కిందకి వెళ్ళండి, బోల్డ్ డేటా ఉంటుంది. లేదా మీకు ఇందులో చూడండి డేటా. ఒకసారి వారియర్ ప్లస్ లోకి వెళ్ళండి, నేను చెప్తాను. ఒకసారి వారియర్ ప్లస్ లోకి వెళ్ళండి. ఉమ్, ఒక్క నిమిషం స్లోగా. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అండర్ గ్రౌండ్ కమిషన్ ఇంజిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఏదైనా పర్లేదు, క్లిక్ చేయండి ఒకసారి. కిందకి రండి. జేవీ పేజ్ ఉంది కదా, జేవీ పేజ్ క్లిక్ చేయండి. ఎస్. వీడు కూడా డైరెక్ట్గా ఇచ్చాడు. ఇందులో కూడా డేటా ఉంటుంది. ఇలా కాకుండా వేరే ఉమ్. ప్రోడక్ట్ వెళ్ళండి. వేరే ప్రోడక్ట్ ఏదైనా క్లిక్ చేయండి. ఇంకో ప్రోడక్ట్ ఏదైనా క్లిక్ చేయండి. ఎనీథింగ్, ఇట్లా వైబ్ కోడ్. ఏదైనా పర్లేదు, క్లిక్ చేయండి. జేవీ పేజ్ క్లిక్ చేయండి. ఇంకోండి ఈ టైప్ ఆఫ్ ఇది ఈ పేజ్ లో ఉన్న డేటా అంతా మనం కాపీ చేసుకోవచ్చు. కిందకి రండి. ఈ టెక్స్ట్లు, ఇమేజెస్, కొన్ని ఇమేజెస్ ఉంటాయి. ఇమేజెస్ మనం ప్రమోట్ చేసుకోవచ్చు.
ఉమ్. వీడు ఎక్కువ లేదు. కొన్ని కొన్ని sites లో జేవీ పేజ్ ఇస్తాడు. జేవీ పేజ్ ఇవ్వకపోతే జేవీ డాక్యుమెంట్ లో ఉన్న డేటా కాపీ చేయాలి. ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు సేల్స్ పేజ్ అనేది ఒకటి ఉంది కదా, అందులో అందులో నుంచి మనకు కావాల్సినవి కాపీ పేస్ట్ చేసి రీరైట్ చేయొచ్చా? చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. రీరైట్ చేయాల్సిన కిందకి అవసరం లేదు. డౌన్ సేల్స్ చేసిన పేజ్ తర్వాత. లోది డైరెక్ట్ గా వాడొచ్చు. సేల్స్ అచ్చా. పేజ్ లో ఏదైతే డేటా ఓకే. ఉందో అది డైరెక్ట్ గా వాడొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ గా అల్టిమేట్ గా దానికే కదా మనం రీడైరెక్ట్ చేస్తాం. ఓకే ఓకే. రైట్ రైట్ రైట్. ఇంకా రైట్ మనం రైట్. అండ్ ఇంకొక చిన్న మేఘరాజ్ బ్రదర్ రిక్వెస్ట్. చెప్పండి. ఇది అంటే వాట్సాప్ గ్రూప్ ఏమైనా క్రియేట్ చేయగలరా? అంటే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దాంట్లో అడిగితే మనకి అప్పుడే మిగతా వాళ్ళందరూ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఎగ్జాంపుల్ ఆన్సర్స్ చూడండి, ఇస్తే వాళ్ళ 3 months పేజెస్. చూడండి 3 months ఎగ్జిట్ అయిన తర్వాత గ్రూప్ లో మెర్జింగ్ అవుతుంది. ఈ 3 months లో ఓకే ఓకే. లెర్నింగ్ పీరియడ్ లో ఒకరినొకరు డిస్టర్బ్ చేయకూడదు. పైగా వన్స్ మనం ఆహా. గ్రూప్ పెట్టామంటే ఓకే. కంపే మీకు నార్త్ వాళ్ళలో ఉండేది ఇదే. వాళ్ళు అట్లీస్ట్ ఇలాగా అన్మ్యూట్ చేసి మాట్లాడినారు. ఆ. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ సొల్యూషన్ మీరు సొల్యూషన్ అడిగారు అనుకోండి, ఓకే దాని మీద అయిపోద్ది. ఓకేనా? వన్స్ ఉమ్. డిపెండెన్స్ అయితే మనం పని చేయడం మానేస్తాం. మీకు యాక్చువల్లీ ఉమ్. క్లిక్ బ్యాంక్ ఒక అసైన్మెంట్ అంటే చెప్పాను నిన్న. నా దగ్గర 14 అవునవును. టాంప్లెట్స్ ఉన్నాయి, కానీ నేను ఒక టాంప్లెట్ పంపించి దానికి అసైన్మెంట్ చేయమన్నాను. ఆ అసైన్మెంట్ ఉమ్. చేసిన తర్వాత 14 టాంప్లెట్స్ ఇస్తాను, కానీ అంటే బేసిక్ సోర్స్ ఏదైతే ఉందో అది నేర్చుకోవాలన్నమాట. దానికోసం ఇది. ఓకేనా? ఉమ్. అవును అవును. నెక్స్ట్ అంటే ఎవరైనా అంటే ఆల్రెడీ నెక్స్ట్ కొంచెం సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఒక 1 month నుంచి చేస్తున్న వాళ్ళు కొంచెం మనకి డౌట్స్ క్లియర్ చేసి, లేదా మీరు బిజీగా ఉన్నా కూడా. మీకు ఓకే, నాకు అర్థమైంది. నాకు అర్థమైంది. ఒకసారి మీకు ఆ, నా స్క్రీన్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఒకసారి లైన్లో ఉండండి, చెప్తాను. ఒక్క నిమిషం. ఓకే, ఒక్క నిమిషం. వేర్ ఇస్ ఇట్? స్క్రీన్ షేర్ చేస్తాను. నా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది బ్రదర్. కనిపిస్తుంది కదా? డన్. ఒక్క నిమిషం. కెన్ ఐ కాల్ మీకు? ఒక్క నిమిషం. ఓకే, ఈ మెసేజ్ చూడండి ఒకసారి. ఒకసారి చూడండి. అంటే ఎక్స్పీరియన్స్డ్ స్టూడెంట్స్ అని చెప్పారు కదా మీరు. ఓకేనా? సో అందరికీ ప్రైవసీ ఇష్యూ అర్థమైందా? అవును సో వాళ్ళ ఎర్నింగ్స్ అంటే ఎలా ఉంటదంటే, ఇక్కడ మీరు ఇంకొక పర్సన్ కాంపిటేటర్. అంతేలేండి. అర్థమైందా? ఎందుకంటే మీరు చేసే ప్రోడక్ట్ వేరే వాళ్ళు చేయరు, వేరే వాళ్ళు చేసే ప్రోడక్ట్ మీరు చేయరు, కానీ లెర్నింగ్ నేను అందరికి ఉమ్. ఒకటే ఇస్తాను. అవును. మీరు జస్ట్ ఒక్క సెకండ్ లైన్ లో నేను చెప్తాను మీకు, ఇంకా ఇన్ డీటెయిల్ గా నేను చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇది ఏంటండి ఇది అసలు ఆ, ఈ చెప్తాను చార్ట్ చెప్తాను ఏంటిది? మంత్లీ చెప్తాను సేల్సా? చెప్తాను. ఒక్క నిమిషం, నేను డైరెక్ట్ గా వెళ్ళిపో. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఎగ్జిట్. ఒక్క నిమిషం. క్లిక్ ఆన్ డౌన్లోడ్. మిస్ డౌన్లోడ్ అయింది. క్లోజ్. డౌన్లోడ్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సెప్టెంబర్ మంత్. నా కర్సర్ ఫాలో అవుతున్నారా? సెప్టెంబర్. ఓకేనా? ఓన్లీ సెప్టెంబర్ మంత్ $5.6K. ఆగస్ట్ మంత్ $15K. జూలై మంత్ $18K. జూన్ మంత్లీ సేల్స్ ఇది.
మ్మ్. ఓకేనా. ఇక్కడ ఇక్కడ ఒక్క నిమిషం. ఉమ్, ఇక్కడ చూడండి, ఇక్కడ సెప్టెంబర్ 15, ఓన్లీ సెప్టెంబర్ మ్మ్. 15 ఒక్క రోజే చూడండి, $220, 14 $110, 13 $770, 12 $220, ఓకేనా, 220 440, ఓకేనా. మ్మ్. సో ఎవరైతే 3 months 6 months 1 year ఈ ఫీల్డ్ లో నలుగుతారో కన్సిస్టెంట్ గా మ్మ్. పర్ డే $100 పర్ డే. ఇక్కడ పర్ డే చూడండి, ఇది పర్ డే, నేను మంత్ కాదు చూడండి. సెప్టెంబర్ 15, అవును. సెప్టెంబర్ 14, 13, 12, 11, ఓకేనా. ఈ మెసేజ్ నేను గ్రూప్ లో పెడతానన్నా సరే, అందరూ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు మీకు డైరెక్ట్ గా మీకు వచ్చింది చూసారా, సీనియర్స్ నెంబర్స్ ఇస్తే వాళ్ళతో మనం కాంటాక్ట్ అవుతామని. ఇక్కడ అందరిది అదే ఇష్యూ, అర్థమైందండి. నంబర్ కాదు, మామూలుగా గ్రూప్ లో ఎవరేం మరి వర్క్ గ్రూప్ చేసే అదే పెట్టామంటే నెంబర్ మనకి ఏమైనా దొరికినట్టే కదా. డౌట్స్ ఉంటే ఇప్పుడు నిజంగా అదేలేండి. డౌట్ ఉంటే మనం అడిగినా తప్పులేదు, కానీ ఇక్కడ అది ఆ, ఏమవుతుందంటే, ఏమైంది మీకు ఎలా వస్తుంది అలా ఎలా వస్తుందని వాళ్ళకి ఏదో ఉంటుంది, ప్రైవసీ ఇష్యూ అంత, అంతమించి ఏం లేదు. అవునులేండి, అది కరెక్టే, అది కూడా కరెక్టే. నేను దానికి సొల్యూషన్ నేను చెప్తానండి, ప్రాబ్లం లేదు. నేను గ్రూప్ కూడా నేను ప్రియారిటీ అంటే ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత ఎర్నింగ్స్ గ్రూప్ అని నేను పెడతాను, అందులో మీరు జాయిన్ అవుతారు. కానీ వన్స్ అంటే మీకు మనం సేల్ అందరం వచ్చిన తర్వాత ఒక మీరు జాయిన్ అవుతారు. కమ్యూనిటీ అనుకున్నా కూడా ఎవరు ఎర్నింగ్స్ గురించి కాదులేండి. ఎవ్రీ వన్ ఈజ్ ఏ కాంపిటీటర్ బ్రదర్, ఇక్కడ లాజిక్ ఆ, మీకు మీరే అంతే అంతే. కాంపిటీటర్. ఓకే డన్. నెక్స్ట్ 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 భవానీ బ్రదర్, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? భవానీ బ్రదర్. ఓకే, నెక్స్ట్ గోపీనాథ్. హాయ్ బ్రో, నాది ఇంకా క్యాంపెయిన్ అవేమి ఇంకా స్టార్ట్ కాలేదు బ్రో. నేను ఇంకా పేజెస్ స్టార్ట్ క్రియేట్, అవ్వలేదు. ఇందాక ఏదో పెట్టారు నాకు వర్డ్ ప్రెస్ దానికోసం అది డౌట్ అని మీ వాట్సాప్ లో. క్లాసెస్ యాక్సెస్ ఉంది కదా, అది నాకు కొద్దిసేపు వస్తుంది, మళ్ళీ ఇంకా అలా ఎర్రర్ చూపిస్తుంది, 404 ఎర్రర్. 4G4 ఎర్రర్ ఏమి ఉండదు. మీరు ఈమెయిల్ ఐడి ఏ బ్రౌజర్ లో లాగిన్ అవుతున్నారు? నేను మల్టిపుల్ బ్రౌజర్స్ లో లాగిన్ అయ్యి కూడా చెక్ చేసిన బ్రో. అది అన్ని లాగిన్స్ అవ్వకూడదు, ఏదో సింగిల్ బ్రౌజర్ సింగిల్ ఐపీ వాడండి. వైఫైనా లేదా మొబైల్ డేటాతో వాడుతున్నారు? వైఫై లో లాగిన్ అయినా అది మిడిల్ లో కంటిన్యూ అవుతా అవుతా అయితే నేను సడన్. ఒకసారి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ కొత్త మెంబర్షిప్ యాక్సెస్ ఇస్తాను, ఓకేనా. ఈ రోజు ట్రై చేయండి. ఈ రోజు ఒక నైట్ అవ్వకపోయింది అనుకోండి, మళ్ళీ సేమ్ ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ రీయాక్సెస్ ఇస్తాను, ఓకేనా. ఓకే. ఓకే డన్. నెక్స్ట్ ఇంకెవరికి? భవానీ బ్రదర్ వినిపించట్లేదు, చూడండి. అన్మ్యూట్ చేసుకున్నారా మీరు? ఓకే, స్క్రీన్ షేర్ చేయండి. ఒకవేళ వాయిస్ అంతగా ఇష్యూ అయితే డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి. ఫోన్ లో మీరు వాయిస్ ఇచ్చి స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి, పర్లేదు. నో డౌట్స్ యాజ్ ఆఫ్ నో. ఓకే డన్. నెక్స్ట్ స్కిప్. నెక్స్ట్ ఇంకెవరికి ఉన్నాయండి? ఇంకెవరికి డౌట్స్? అపర్ణది అయిపోయింది. అజీమ్ ఏమైనా డౌట్ ఉందా? లేదండి, అది మళ్ళీ కొత్తది ఇంకోటి ల్యాండింగ్ పేజ్ చేస్తాను. కొత్త ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసావా? లేదు, ఇంకా చేస్తున్నాను, అది టైం పడుతుంది. ఓకే డన్. డన్. ఇంకా అడ్మిన్ సాయి నరేష్ గారు, మీకేం డౌట్స్ లేవు కదా? నాట్ ఎట్ అండి, ఇప్పుడు ఏం లేవు నాకు. ఓకే ఓన్లీ డన్. గూగుల్ యాడ్స్ నుంచి స్టార్ట్ ఇప్పుడు అవుతాయి. మీకు అది ఓకే డన్. నేను నాకు ఒక చెప్తాను ఒకసారి. నాకు మీరు ఒక టెంప్లెట్ పంపిస్తాను సార్. నేను అంటే నాది ఆల్రెడీ ఓల్డ్ టెంప్లెట్ కొంచెం లెంతీ అవుతుంది అని చెప్పారు కదా. అవునవునవును. నేను కొత్త మీ టెంప్లెట్ టెంప్లెట్ ఇప్పుడు మీకు నేను వాట్సాప్ చేస్తాను ఇప్పుడే మీకు, జస్ట్ రైట్ నౌ షూర్ ఇప్పుడే షూర్. వాట్సాప్ చేస్తాను. నేను ఆల్రెడీ నాకు అప్రూవల్స్ వచ్చినాయి కొన్ని ప్రొడక్ట్స్ కి, నేను ప్రిపేర్ ఓకే చేసుకుంటాను. ఓకే డన్. ఇప్పుడు నేను థ్యాంక్స్. ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. మేఘరాజ్ బ్రదర్ అకౌంట్స్ అన్ని క్రియేట్ అయినాయి, ల్యాండింగ్ పేజెస్ క్రియేషన్ దగ్గరికి రావాలి, ఓకేనా. ల్యాండింగ్ పేజ్ క్రియేషన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చండి, ఇంకా ఎవరికైనా రాదా ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడం? ఒకసారి నాకు చాట్ బాక్స్ లో రిప్లై ఇస్తే, ఒకవేళ ల్యాండింగ్ పేజ్ ఇష్యూ అంటే నేను ఒకసారి ల్యాండింగ్ పేజ్ మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. రిపీట్ చేయనా? ఈ రోజు ల్యాండింగ్ పేజ్ ఒకసారి రిపీట్ చేస్తే రేపు డైరెక్ట్ గా నేను గూగుల్ యాడ్స్ క్లాస్ తీసుకుంటాను రేపు మీకు. ఒకసారి ల్యాండింగ్ పేజ్ దగ్గర చేయనా?
ఓకే, డన్ డన్. చేయండి బ్రో. ఈ ల్యాండింగ్ పేజ్ ఒక్క నిమిషం, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకేనా? సో డైరెక్ట్ స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఫస్ట్ వర్డ్ ప్రెస్ వరకు అందరికి తెలిసిందే కదా. సో డైరెక్ట్ గా హోస్టింగ్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వర్డ్ ప్రెస్ అనేది బేసిక్. ఓకేనా? జస్ట్ నేను క్విక్ గా ఎక్కువ టైం తీసుకోను, స్లోగా చెప్తాను. మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ మీరు ఎప్పుడైతే అమ్మ చార్జర్ తీసుకురా, ఛార్జింగ్ అయింది. ఎప్పుడైతే మీరు వర్డ్ ప్రెస్ మీరు డైరెక్ట్ గా లాగిన్ అవుతారో, ఇక్కడ మీరు మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ అపీరెన్సెస్ ప్లగ్ఇన్స్ ఉంది కదా. ఫస్ట్ ఈ రెండు అపీరెన్సెస్ లో ఇక్కడ థీమ్స్ కనిపిస్తుంది కదా నా స్క్రీన్ మీకు. ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి ఆప్షన్స్. లెఫ్ట్ సైడ్ చూడండి, పోస్ట్, మీడియా, పేజెస్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా. అందులో ఫస్ట్ మీరు చేయాల్సింది అపీరెన్సెస్ లో థీమ్స్. ఫస్ట్ థీమ్స్ లోకి వెళ్ళాలి. థీమ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ థీమ్ కనిపిస్తుంది కదా, యాడ్ థీమ్ పైన. ఓకేనా? ఈ రికార్డెడ్ వీడియో ఇస్తాను, జస్ట్ ఒకసారి చూడండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏదైతే క్లాస్ అవుతుందో ఈ క్లాస్ రికార్డెడ్ వీడియో ఇస్తాను. ఇప్పుడు నోట్ చేసుకోకండి, డైరెక్ట్ గా వినండి, మళ్ళీ మర్చిపోతారు. ఇక్కడ యాడ్ థీమ్ కనిపిస్తుంది కదా, యాడ్ థీమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ లో ఏది థీమ్, జనరేట్ ప్రెస్. జనరేట్ ప్రెస్ అనగానే మీకు ఈ థీమ్ వస్తుంది. ఆల్రెడీ నాది యాక్టివేటెడ్, ఇక్కడ మీరు యాక్టివేట్ చేసుకోండి. ఇది ఫస్ట్ థీమ్ మీరు చేయాల్సింది ఇది. ఓకేనా? జనరేట్ ప్రెస్. సెకండ్ ప్లగ్ఇన్స్ ఉంది కదా, ప్లగ్ఇన్స్ లోకి రండి. ప్లగ్ఇన్స్ లోకి వచ్చిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా యాడ్ ప్లగ్ఇన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎలిమెంటర్ అని టైప్ చేస్తే మీకు ఇది పింక్ కలర్ వచ్చింది కదా, ఈ ఎలిమెంటర్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఎలిమెంటర్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో ఒకవేళ ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకోండి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు కూడా అప్డేట్ చేసుకోండి, కొత్త ఫీచర్స్ యాడ్ అవుతాయి. ఓకేనా? సో ఎలిమెంటర్ ప్లగ్ఇన్ అయింది. ఇక్కడ ఒక థీమ్ యాడ్ చేశారు, ఒక ప్లగ్ఇన్ యాడ్ చేశారు. ఇది బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ వర్డ్ ప్రెస్. ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ మీకు డైరెక్ట్ గా నేను వెబ్సైట్ చూపిస్తాను చూడండి, theprofitskill.com. ఇక్కడ పైన చూడండి, అబౌట్ us, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ, కాంటాక్ట్, డిస్క్లైమర్. ఇవన్నీ కూడా ఏంటంటే పేజెస్. ఫస్ట్ మీరు ఈ పేజెస్ క్రియేట్ చేయాలి. ఎవరైనా రీసెంట్ గా డొమైన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డొమైన్ నేమ్ చెప్పండి. రీసెంట్ గా ఎవరైనా డొమైన్ పర్చేజ్ చేసి ఇంకా అసలు వర్క్ స్టార్ట్ చేయాలని ఎవరైనా ఉంటే వాళ్ళ డొమైన్ నేమ్ నాకు చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి, నేను దానికే చేస్తాను లైవ్ లో. ఎనీవన్, ఎవరిదైనా రీసెంట్ గా ఇంకా క్రియేట్ చేయకుండా ఎవరిదైనా డొమైన్ ఉందా? నేను చేస్తాను, షేర్ చేస్తాను. ఓకే, షేర్. షేర్ చేయడం లేట్ అయితే డైరెక్ట్ చెప్పే. ఎవరు గోపీనాథా? gopitechReview.com. ఎస్, 1 సెకండ్. చూడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, గోపి టెక్ Review.com. రివ్యూనా రివ్యూసా? Reviews.com. రివ్యూస్.com. ఇదే కదా, హలో వరల్డ్. ఓకేనా? సో ఇక్కడ నువ్వు చూడు, ఆల్రెడీ లైవ్ పేజెస్, టెస్టిమోనియల్, డిస్క్లైమర్, ఆల్రెడీ 3 పేజెస్ క్రియేట్ చేసావు, అవునా? క్రియేట్ చేస్తాను. డన్. ఇక్కడ మీకు ఇది ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ అబౌట్ us, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇక్కడ 5 పేజెస్ ఉన్నాయి కదా. ఈ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలంటే వర్డ్ ప్రెస్ లో ఇక్కడ ఇక్కడ చూడండి, పేజెస్ అని కనిపిస్తుంది కదా, పేజెస్. ఈ పేజెస్ మీద క్లిక్ చేయండి. పేజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ పేజ్ పైన కనిపిస్తుంది కదా, యాడ్ పేజ్. ఇక్కడ యాడ్ పేజ్ దగ్గర, అక్కడ యాడ్ పేజ్ దగ్గర సింపుల్ గా ఇక్కడ చూడండి, లైవ్ క్రియేట్
ఎగ్జాంపుల్ లైవ్ క్రియేట్ అని ఉంది కదా, సో లైవ్ క్రియేట్ ఇది క్రియేట్ చేస్తాను చూడండి. వన్ సెకండ్ అండి, వన్ సెకండ్. మీరు డైరెక్ట్ గా ఏదైతే పేజ్ క్రియేట్ చేద్దాం అనుకున్నారో సింపుల్ గా ఆ పేజ్ నేమ్ పెట్టండి. ఓకేనా. ఇక్కడ డేటా ఏ విధంగా అంటే మీకు సింపుల్ గా ఇక్కడ టైప్ చేసుకొని నచ్చిన డేటా పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ థింగ్. లేదనుకోండి ఇంకా కొంచెం ప్రాపర్ గా మీకు కావాలంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంది కదా, ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేయండి. ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా పేజ్ రిఫ్రెష్ అవుతుంది. ఓకేనా. పేజ్ రిఫ్రెష్ అయింది. ఆల్మోస్ట్ స్లోగా ఉంది నెట్వర్క్, నా ఛార్జింగ్ లేదు, ఛార్జ్ పడతాను. సో ప్రాబ్లం లేదనే, కొంచెం ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెడతాను ఒక నిమిషం. సో డైరెక్ట్ గా మీరు ఏదైతే మీరు టైటిల్ పెట్టారో సో పబ్లిష్ చేయండి. ఓకేనా. పబ్లిష్ చేసిన తర్వాత మీకు ఒకసారి ఆ పేజ్ యాడ్ అయిందో లేదో నేను చూపిస్తాను. ఓకే. ఎవర్ ఇస్ లైవ్. సో మనం ఒకసారి ఏదైతే మన డొమైన్ ఉందో డొమైన్ లోకి వెళ్దాం. సో పేజ్ రిఫ్రెష్ చేసి చూడండి. ఇందాక ఓన్లీ అబౌట్ అస్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ, కాంటాక్ట్, డిస్క్లైమర్ ఉండేది. చూడండి డైరెక్ట్ గా పైన యాడ్ అయింది. సో ఈ లోపల కంటెంట్ ఏ విధంగా అనేది, ఈ లోపల కంటెంట్ ఏ విధంగా ఆల్రెడీ కోర్సులో మీకు లాగిన్ లో ఆల్రెడీ వర్డ్ ప్రెస్ యూస్ చేయడం ఆల్రెడీ క్లాస్ వీడియో ఉంది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకేనా. నేను మళ్ళీ జస్ట్ ఒకసారి మీకు రఫ్ గా మీకు చూపిస్తాను చూడండి. రీస్టోర్ ద బ్యాకప్. సో ఇలాగ మీరు అబౌట్ అస్ ఒకటి, కాంటాక్ట్ ఒకటి, ఓకేనా. ఈ పేజెస్ అన్ని కూడా ఒక 5 పేజెస్ మీరు క్రియేట్ చేయాలి మీ వెబ్సైట్ కి. ఇది ఫస్ట్. ఈ ఈ క్రియేషన్ లో మీరు సింపుల్ గా చాట్ జీపీటీని యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కోర్సులో వీడియో ఉంది. ఓకేనా. నేను మళ్ళీ ఓన్లీ రఫ్ గా టచ్ చేస్తున్నాను. తర్వాత ఈ పేజ్ లో ఇది ఏదైతే కనిపిస్తుంది హ్యూమినిఫై అని కనిపిస్తుంది కదా, ఇది పోస్ట్. ప్రోడెంట్ ఇవన్నీ కూడా పోస్టులు. ఈ ల్యాండింగ్ పేజ్ అన్నమాట, ఒక పోస్ట్ రివ్యూ ల్యాండింగ్ పేజ్. మీరు సింపుల్ గా మీరు వర్డ్ ప్రెస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి పోస్ట్ అని కనిపిస్తుంది కదా, పోస్ట్. ఈ పోస్ట్ మీద క్లిక్ చేయండి. పోస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన యాడ్ పోస్ట్ కనిపిస్తుంది కదా, యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేయండి. యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇందాకలానే, ఓకేనా, ఒక టెస్ట్ ప్రొడక్ట్, ఒక లైవ్ టెస్ట్ ప్రొడక్ట్. సో దీని మీద మనం రివ్యూ రాద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. పేజ్ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంది కదా. ఓకే, రిఫ్రెష్ అయిపోయింది. సో ఈ విధంగా మనం జస్ట్ ఇప్పుడు ఏంటి లైవ్ టెస్ట్ ప్రొడక్ట్ పెట్టాం. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్ మీకు ఫార్మాట్ చూపిస్తాను చూడండి. ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో మీరేమి ఫ్రమ్ స్క్రాచ్ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫార్మాట్ కి నేను ఆల్రెడీ మీకు టెంప్లెట్స్ ఇచ్చాను. ఓకేనా. గ్రూప్ లో టెంప్లెట్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరి దగ్గరైనా టెంప్లెట్ లేదు అంటే నేను ఆల్రెడీ క్లాస్ అయిన వెంటనే పంపిస్తాను. ఎగ్జాంపుల్ మీరు టెంప్లెట్ మీరు సింపుల్ ఇక్కడ ఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన టెంప్లెట్స్ అని కనిపిస్తుంది కదా, టెంప్లెట్స్ లోకి వెళ్ళండి. టెంప్లెట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన ఐకాన్ కనిపిస్తుంది కదా, ఐకాన్ ఈ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫైల్ అప్లోడ్ చేయాలి. ఏదైతే మీరు డౌన్లోడ్ చేశారో ఆ ఫైల్ అప్లోడ్ చేయాలి. నేను వాట్సాప్ లో పంపించిన ఫైల్ని అప్లోడ్ చేసిన తర్వాత బ్యాక్ టు లైబ్రరీ వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తాయి ఎన్ని అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసినవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్
నేను మల్టీవర్స్ ఏ ఈ టెంప్లెట్ ఇంపోర్ట్ చేద్దాం అనుకోండి. ఇక్కడ ఇన్సర్ట్ అని బటన్ కనిపిస్తుంది కదా, ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ అప్లై. ఎప్పుడైతే మీరు అప్లై అని క్లిక్ చేస్తారో డైరెక్ట్ గా చూడండి ఆ టెంప్లెట్ అంతా కూడా ఇంపోర్ట్ అయిపోయింది. ఆ టెంప్లెట్ మొత్తం కూడా ఇంపోర్ట్ అయింది. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని పబ్లిష్ చేయండి. ఫస్ట్ పబ్లిష్ చేసేయండి. సో పబ్లిష్ చేసిన తర్వాత మన వెబ్సైట్ ఉంది కదా, మన వెబ్సైట్లోకి ఒకసారి వెళ్ళండి. ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేయకుండా ఆల్రెడీ వచ్చింది, జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి లైవ్ టెస్ట్ ప్రొడక్ట్. ఓకేనా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను చూడండి ఏదైతే పేజ్ యాడ్ చేస్తానో టోటల్గా వచ్చింది ల్యాండింగ్ పేజ్. ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకోవాలి. మీరు చూడండి ఇప్పుడు సింపుల్ గా ఎడిట్ చేయాలి దీన్ని. అంటే మీకు ఏ ప్రొడక్ట్ సంబంధించిన ఆ ప్రొడక్ట్ దాకా మీకు ఎడిట్ చేయాలి. సో ఇక్కడ సింపుల్ గా మీరు ఎడిట్ చేయాలంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ ఇమేజ్ ఉందా, ఈ ఇమేజ్ మార్చుకోవచ్చు. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేశారనుకోండి లెఫ్ట్ సైడ్ ఇమేజ్ వస్తుంది. ఇక్కడ ఇమేజ్ డైరెక్ట్ ఇమేజ్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి చూజ్ ఇమేజ్ ఉంది కదా, చూజ్ ఇమేజ్ దగ్గరికి వెళ్తారు. మీ ల్యాప్టాప్ లో ఇమేజ్ మీరు యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ యాడ్ చేస్తాను. ఇమేజ్ యాడ్ చేశాను, సింపుల్ గా సెలెక్ట్. చూడండి ఇమేజ్ మారిపోయింది. తర్వాత మల్టీవర్స్ ఏ అని ఉంది కదా, ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ప్రొడక్ట్ నేమ్ ఉందో, ఎగ్జాంపుల్ మన ప్రొడక్ట్ నేమ్ ఏంటి ఇక్కడ, టెస్ట్ లైవ్ ప్రొడక్ట్. ఓకేనా, ఇమేజ్ మార్చారు. ఇమేజ్ మార్చిన తర్వాత ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ని కాపీ చేసి చాట్ జీపీటీలోకి వెళ్ళి రీరైట్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 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 ఉంది కదా, ఇక్కడ మీ ఎఫిలియేట్ లింక్ పెట్టాలి. ఈ ఎఫిలియేట్ లింక్ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ టోటల్ ఇక్కడ చూడండి కిందని ఈ లెఫ్ట్ లో లింక్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ లింక్ పేస్ట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ లింక్ పేస్ట్ చేశారు. తర్వాత ఇదంతా కూడా ఎడిట్ చేసుకోవాలి. వెండర్ ఎవడు, ప్రొడక్ట్ నేమ్ ఏంటి, లాంచ్ డేట్ ఏంటి. ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర కూడా మీ ఎఫిలియేట్ లింక్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ కనిపించింది కదా, ఈ టెక్స్ట్ అంతటిని పెడతారు, సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి ఇక్కడ పైన లింక్ ఇన్సర్ట్ లింక్ పెట్టి మీ ఎఫిలియేట్ లింక్ యాడ్ చేస్తారు. ఇక్కడ ఎఫిలియేట్ లింక్, మీ ఎఫిలియేట్ లింక్ ఏదైతే ఉందో సింపుల్ గా లింక్ యాడ్ చేస్తారు. సింపుల్ అంతే. తర్వాత ఈ ఇమేజెస్ అన్ని మార్చుకుంటారు. సో నేను ఆల్రెడీ చెప్పాను ఈ ఇమేజెస్ ఎక్కడ గ్యాదర్ చేయాలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, ఒకసారి పోర్టల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా లాగిన్ అవ్వండి. ఓకేనా, అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. చూడండి చాలా మంది అడిగేది ఏంటంటే పోస్ట్ పెట్టినప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గోపి ఉంది కదా, ఇక్కడ చూడండి పోస్ట్ బై gopinath.devops అనే పర్సన్ మెయిల్ ఐడి ఓపెన్ అవుతుంది కదా. ఈ మెయిల్ మార్చాలంటే చాలా మందికి ఉన్న డౌట్ అడగలేదు. ఈ మెయిల్ ఐడి చేంజ్ చేయాలంటే మీరు సింపుల్ గా మీరు ఏదైతే వర్డ్ ప్రెస్కి వెళ్తారో వర్డ్ ప్రెస్కి వెళ్ళండి. క్లిక్ ఆన్ పబ్లిష్, ఎగ్జిట్ వర్డ్ ప్రెస్. ఇక్కడ చూడండి కిందని యూజర్స్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ లో, యూజర్స్ ప్లగిన్స్ కిందని యూజర్స్ లోని ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఓకేనా, యూజర్స్ ప్రొఫైల్. ఇక్కడ చూడండి మీరు నిక్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ నిక్ నేమ్ దగ్గర మీ మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ ఐడి చేంజ్ చేయండి. ఓకేనా, ఇక్కడ నిక్ నేమ్ దగ్గర మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ ఐడి చేంజ్ చేసి ఇక్కడ డిస్ప్లే నేమ్ యాజ్ పబ్లిష్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మన మెయిల్ ఐడి ఉంటుంది. మీకు డిఫాల్ట్ గా మెయిల్ ఐడి ఉంటుంది. ఏదైతే నిక్ నేమ్ మీరు పైన టైప్ చేస్తారో ఆ నిక్ నేమ్ సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చి డైరెక్ట్ గా అప్డేట్ ప్రొఫైల్ కొడితే ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు ఆటోమేటిక్ ఇది చేంజ్ అయిపోద్ది. డే టు బై అని చెప్పి ఇక్కడ నేమ్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా, మీరు ఏ నేమ్ అయితే ఎంటర్ చేశారు. ఓకేనా, క్లియర్ ఎక్కడ దాకా. మెయిన్ ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మీ పోస్ట్ లో ఏదైతే పేజ్ ఉందో, ఈ పోస్ట్ లో ఏదైతే పేజ్ ఉందో ఎఫిలియేట్ లింక్స్ ఎక్కువ పెట్టాలి. ఇక్కడ చూడండి టెక్స్ట్ ఉంది, ఇక్కడ ఎఫిలియేట్ లింక్ పెట్టాను టెక్స్ట్ కి, దీని కింద ఎఫిలియేట్ లింక్ పెట్టాను. బటన్స్ కి ఎఫిలియేట్ లింక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇందాక అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పాను కదా, ఇక్కడ మీరు ఎఫిలియేట్ లింక్ పెట్టొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఈ బటన్స్ ఉన్నాయి కదా, బటన్స్ లో ఎఫిలియేట్ లింక్ పెట్టొచ్చు. ఇందాక అజీమ్ అడిగాడు కదా, అజీమ్ అడిగిన దగ్గర ఇక్కడ వీడియో సింపుల్ గా
ఏదైతే పోస్ట్ ఉందో పోస్ట్ ఎగ్జాంపుల్ లైవ్ టెస్ట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్ వీడియో కూడా మీరు డైరెక్ట్ గా యూఆర్ఎల్ ఏ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తే ఆ యూఆర్ఎల్ వీడియో అక్కడ వచ్చేస్తుంది. కిందకి వెళ్తారు. ఒక్క నిమిషం చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఇదిగోండి ఇక్కడ చూడండి మల్టీవర్స్ ఏ వీడియో ఉంది కదా. ఇక్కడ సింపుల్ గా ఈ వీడియో పెన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసాక ఇక్కడ సోర్స్ ఉంది కదా. సోర్స్ యూట్యూబ్ వీడియో వీమియోనా ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనుకోండి. యూట్యూబ్ వీడియో తీద్దాం. యూట్యూబ్ వీడియో తీసిన తర్వాత మీకు సింపుల్ గా యూట్యూబ్ ఛానల్కి వెళ్దాం. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఎనీ వీడియో ఏదో ఒక వీడియో పెడదాం. షేర్ కాపీ లింక్. ఓకేనా? ఈ యూట్యూబ్ పెట్టాం కదా. ఓకే డన్. ఇక చూడండి డైరెక్ట్ గా ఇక్కడ మన యూఆర్ఎల్ ఎప్పుడైతే పెట్టామో డైరెక్ట్ చూడండి ఆ వీడియో ప్లే అయిపోద్ది ఇక్కడ ఆటోమేటిక్ గా. ఓకేనా? అర్థమైందా మీకు వీడియో ఎలా మార్చాలా? తర్వాత ఇక్కడ ఉంది కదా క్లిక్ హియర్. ఇక్కడ కూడా ఎఫిలియేట్ లింక్ పెట్టాలి. ఫస్ట్ ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళు ఒక్కసారి పోర్టల్లో వీడియోస్ చూడండి. ఆల్రెడీ తెలిసిందే, నేను రిపీట్ చేస్తున్నాను. పోర్టల్లో వీడియోస్ చూసి ఏ డౌట్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ పర్సన్ డౌట్. అజీమ్ అయిపోయింది, అపర్ణ అయిపోయింది, మేఘరాజ్ అయిపోయింది, గోపీనాథ్ అయిపోయింది, సాయి నరేష్ అయిపోయింది. భవానీ మీది ఆడియో కనెక్ట్ అవ్వలేదన్న నాకు మెసేజ్ పెడతావా నీ ఇష్యూ. సతీష్ గారిది అయిపోయింది. అడ్మిన్ హరీష్ది అయిపోయింది. ఇమ్రాన్ గారు నా వాయిస్ ఫాలో అవుతున్నారు మీరు? వాయిస్ వస్తుందా ఇప్పుడు? చాట్ బాక్స్ లో టైప్ చేయరా. శ్రీకాంత్ నీదేదో డౌట్ అన్నా. శ్రీకాంత్ లేదు బ్రదర్. ఏం లేదు, మామూలుగా క్యాంపెయిన్ రన్ అవుతుంది, ఓకే డన్. సో అయిపోయింది. నేను క్లాస్ ఇక్కడతో ఎండ్ చేస్తాను. ఓన్లీ డౌట్స్ తో తీసుకున్నాను. ఇప్పుడు పర్సనల్ గా మీరు ఎక్కడి దాకా నేర్చుకున్నారు, ఎక్కడి నుంచి మీరు రిపీట్ చేయాలో నాకు వాట్సాప్ చేశారనుకోండి, దాన్ని బట్టి మీకు స్కెడ్యూల్ ప్లాన్ చేస్తాను నేను. ఓకేనా? ఓకే బ్రదర్. ఓకేనండి. అయితే డాల్ థ్యాంక్ యూ. నో ఎనీ ఇష్యూస్. ఐఎమ్ వర్కింగ్ ఆన్ క్రియేటింగ్ ల్యాండింగ్ పేజ్. ఓకే బాగుంది. ఓకే డన్. ఒకవేళ ఏని ఇష్యూ అయితే నాకు చాట్ చేయి, నాకు డైరెక్ట్ వాట్సాప్ చేయి, నేను చెప్తాను మీకు. ఓకేనా? ఓకే డన్. థ్యాంక్ యూ.